వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మనమైతే నెల్లూరు F2 బ్యాడ్మింటన్ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ రావడానికి కారణం ఉంది. నెల్లూరు డిస్టిక్ లెవెల్ యోగాసన కాంపిటీషన్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. దీనికి స్పాన్సర్ వచ్చేసి డాక్టర్ సురేష్ బాబు యాదవ్, SSK హాస్పిటల్స్ నెల్లూరు. ఏ స్కూల్ అన్న? కేశవప్రియ మున్సిపల్ హై స్కూల్. మున్సిపల్ హై స్కూల్ ఎక్కడ? కావల్లో పోలర్ చట్టం ఎదురు. కావల్లో. ఓకే. యోగా ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? మేము 6th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాం. ఏమైనా వచ్చాయమ్మా? ప్రైజ్లో ఏమైనా వచ్చా? డిస్ట్రిక్ట్లో ఫస్ట్ మెడల్ వచ్చింది. డిస్ట్రిక్ట్లో ఫస్ట్ వచ్చావా? గుడ్, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. మీకు నాన్న? నా పేరు సాయి శృతి. ఏ స్కూలు? కావలి మున్సిపల్ హై స్కూల్. కావలి మున్సిపల్ హై స్కూల్లో యోగా నేర్పిస్తున్నారా? నేర్పిస్తున్నాను. ఎవరు? మా పీటీ సార్. పీటీ సార్ పేరు? వెంకట సుబ్బయ్య సార్. వెంకట సుబ్బయ్య సార్ యోగా నేర్పిస్తున్నారు. సో యోగా కాంపిటీషన్స్లో పాల్గొన్నారా మీరు? పాల్గొన్నాను. దేంట్లో? డిస్టిక్లో. మెడల్స్ వచ్చాయా? ఓకే, రైట్. ఏమేమి వచ్చాయి మెడల్స్? సిల్వర్ మెడల్. సిల్వర్ మెడల్ వచ్చింది డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఇప్పుడు మళ్ళీ వచ్చారు. గుడ్, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ అన్న. నీ పేరు? కోమలి. కోమలి. ఎక్కడి నుంచి? మున్సిపల్ హై స్కూల్ కావాలి. మీరు కూడా మున్సిపల్ హై స్కూల్ కావాలి. ఓకే, మీ సార్ బాగా నేర్పిస్తున్నట్టున్నారు మీకు అంతా. గుడ్. ఏమైనా వచ్చాయమ్మా మెడల్స్? ఏమొచ్చాయి? డిస్ట్రిక్ట్ లెవెల్ ఫార్వర్డ్ బెండ్లో వచ్చింది మెడల్. డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఓకే. రోజు ఎంతసేపు మీకు క్లాస్ నేర్పిస్తారు యోగా? 2-3 పీరియడ్స్. 2-3 పీరియడ్స్ దీనికి యోగాకి డైలీ అందరికీ నేర్పిస్తారా? మీ వరకేనా? మా వర్క్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో చేపిస్తారు. అంటే క్లాస్ అయిపోయిన తర్వాత యోగా నేర్పిస్తారు. గుడ్, వెరీ గుడ్. సో మీ వెంకట్ సార్ ఉన్నారా ఇక్కడ? ఒకసారి పిలవండి. ఎస్, ఇంతవరకు విద్యార్థులు ఎవరైతే వెంకట్ సార్ అని చెప్పారో ఆయన వీరే. సో పీఈటీగా కావలి మున్సిపల్ స్కూల్లో పనిచేస్తూ క్లాస్ అంటే స్కూల్ అయిపోయిన తర్వాత విద్యార్థులు ఎవరైతే యోగా మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని కూర్చోబెట్టి యోగా కూడా ప్రాక్టీస్ చేయిస్తూ ఉన్నారు. అలాగే క్రీడల్లో విద్యార్థులు కూడా రాణిస్తూ ఉండేటువంటి పరిస్థితి. సార్, మీకు యోగాకు సంబంధించి ఏంటి రిలేషను? యోగా ఎంతకాలం నేర్చుకున్నారు మీరు? సార్, దాదాపు నేను జాయిన్ అయినప్పటి నుంచి నేను చిన్నప్పుడు యోగా చేసేవాడిని. అదేవిధంగా నాకు 2008లో జాబ్ రావడము, అక్కడ నేను జిఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో 17 years వర్క్ చేయడము. నేను చేసిన ప్రతి చోట కూడా పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీసే కాకుండా యోగా కూడా, మానసిక ఆరోగ్యం కోసం నేను యోగా కూడా చేయించేవాడిని. ఆ విధంగా లాస్ట్ టైం కొంతమంది పిల్లలు స్కూల్ గేమ్స్లో 2nd place 3rd placeలో రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు నేషనల్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు నేను పనిచేస్తున్నటువంటి ఓల్డ్ టౌన్ మున్సిపల్ హై స్కూల్లో కూడా పిల్లలు చక్కగా ఉన్నారు. గ్రౌండ్ తక్కువ ఉంది. గ్రౌండ్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి యోగా, వెయిట్ లిఫ్టింగ్ అట్లాంటి యాక్టివిటీస్ అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళకి స్పెషల్గా చేయించడం జరిగింది. ఇక్కడ పిల్లల రిజల్ట్ చాలా బాగుంది. జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లోనే దాదాపు 10 మందికి పైగా పిల్లలు స్టేట్ మీట్కి సెలెక్ట్ అయ్యారు. ఎక్కువ సబ్ జూనియర్స్లో 12 మంది ఉంటే 12 మందిలో 10 మంది పిల్లలు మా స్కూల్ పిల్లలే ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా వెళ్ళాము. స్టేట్లో మన పిల్లలు ఇప్పుడు 4th 5th ప్లేస్లో ఉన్నారు. వాళ్ళు నేర్చుకోవడం ఇప్పుడే నిదానంగా నేర్చుకుంటారు. ఫిజికల్ యాక్టివిటీస్లో బాడీ పార్ట్స్కి 100 ఎక్సర్సైజులు ఉన్నాయి సార్. మనసుకు సంబంధించి మనసుని యాక్టివ్ చేయడానికి ఒక యోగా తప్ప ఇంకేమీ లేదు. బాడీలో ఉండే ఇంటర్నల్ ఆర్గాన్స్ యాక్టివ్ అవ్వడానికి యోగా ద్వారా, త్రూ ఆసనాస్ ద్వారా మాత్రం తప్ప ఎటువంటి యాక్టివిటీ లేదు. జీవన విధానంలో మార్పు వస్తుంది, మాట తీరులో మార్పు వస్తుంది, వాళ్ళ ప్రవర్తన విధానంలో కూడా మార్పు వస్తుంది. యోగా వాళ్ళ భవిష్యత్తును కూడా చాలా బాగా చక్కగా మారుస్తుంది. డిసిప్లిన్, కన్సిస్టెన్సీ పెరుగుతుంది. అందువల్ల నేను యోగాని ప్రిఫర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, అండ్ అభినందనలు మీకు. ఎందుకంటే ఒక పీఈటీగా ఉండి కూడా విద్యార్థులకు యోగా మీద ఆసక్తి కలిగేలా మీరైతే యోగా శిక్షణ ఇస్తున్నారు కాబట్టి మీకు స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తుంది సాస్ టీవీ. థ్యాంక్ యూ సార్. యోగాలో శిక్షణ పొంది రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా పాల్గొన్న ఇద్దరు విద్యార్థులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీ పేరు? నా పేరు కీర్తన. మా అకాడమీ పేరు SRLN యోగా అండ్ డ్యాన్స్ అకాడమీ. మా గురువు పేరు రేవతి మేడం. రేవతి మేడం గారు. ఓకే, మీ వెనకే ఉన్నారా? నేను కిందటిసారి స్టేట్ సెకండ్ వచ్చాను. స్టేట్ సెకండ్ వచ్చారా? వెరీ గుడ్. కొన్ని మిల్లీ పాయింట్స్లో నేషనల్ పోయింది. ఈసారి నా గోల్ నేషనల్ రావడమే. రైట్ నాన్న, ఎంతసేపు శిక్షణ తీసుకుంటావు నువ్వు మామూలుగా? అంటే డైలీ శిక్షణకు సంబంధించి ఎంతసేపు కేటాయిస్తావు? 2 గంటలు. 2 గంటలు డైలీ యోగా ప్రాక్టీస్ సరిపోతుందా టైం? సరిపోతుంది మేడం. సండేస్ అయితే మాత్రం లాస్ట్ సండే మాత్రం 7కి స్టార్ట్ అయ్యి 12:30కి అలా అన్నారు.
అంటే మ్యాక్సిమం పిల్లలు ఇక్కడ చదువుతూ ఉన్నారు కాబట్టి సో వాళ్ళ కోసం మేము ఏం చేస్తామంటే మ్యాక్సిమం 2 hours 2.5 hours ఎవ్రీడే జరుగుతుంది. దాని తర్వాత సండేస్ ఏదైనా వాళ్ళకి సెకండ్ సాటర్డేస్ అలా ఉన్నప్పుడు మాత్రము మేము ఇంకా ఎక్స్ట్రా 7 to 12:30 11:30 అలా ఉంచుకొని ప్లేయర్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళ స్టడీస్ని కూడా బేస్ చేసుకుంటూ చేస్తాము. తినైతే అంజలి ధాన్యా చెప్పినారు చెప్తున్నాను పేరు చెప్పు. అంజలి. ఏమొచ్చింది నీకు మెడల్? తను చేసింది మనకి మిస్టేక్స్ కూడా ఉంటాయి కదా, సో ఆ మిస్టేక్స్ వల్ల తను యాక్చువల్గా బాగా చేసే పర్సన్ ఈ అమ్మాయి. తనకి ఏంటంటే కౌంటింగ్ కూడా ఉంటుంది. మా యోగాసన భారత్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఎక్కువ హార్డ్గా ఉంటుంది. సో ఫర్ దట్ ఎక్సలెంట్గా చేసిన మనకి దాంట్లో మిల్లీ సెకండ్స్ కౌంటింగ్ ఉంటుంది. ఆసనంలో 1 2 అలాగా 10 కౌంట్స్ ఉంటుంది. ఆ కౌంటింగ్లో తను ఉండలేకపోవడం వల్ల తను అనేది క్వాలిఫై కాలేదు. సో మా గోల్ ఏంటి అంటే మా SRNL యోగా అండ్ డ్యాన్స్ అకాడమీ తరపు నుంచి నేషనల్స్ అనేది నెల్లూరుకి తీసుకొని రావాలి, అన్ని కేటగిరీస్ నుంచి రావాలి అని నా కోరిక. ఏడవద్దు, నీకు ఇంకా వయసు ఉంది కదా, నీకు వయసు ఉంది కదా, ఇప్పుడే కదా వచ్చావు నువ్వు, అంతే కదా. ఆల్ ద బెస్ట్, ఓకేనా? థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. ఇంకా ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు జస్ట్ ఆన్ ద వేలో ఉన్నారు. సో ఆ ప్లేయర్స్ కూడా మా ఇన్స్టిట్యూట్ నుంచి 2 పిల్లలు స్టేట్ సెకండ్ వచ్చారు. కే సాయి సాత్విక, తను కూడా ట్రెడిషనల్ ఈవెంట్లో నుంచి సెకండ్ వచ్చింది. తనకు కూడా మిల్లీ పాయింట్స్లోనే నేషనల్కి మిస్ అయ్యాము లాస్ట్ టైం. సో ఈ ఇయర్ కంపల్సరీగా నేషనల్ ఇవ్వాలని మా కోరిక. తప్పకుండా మేడం, ఆల్ ద బెస్ట్ చెప్తుంది శాస్త్రివి. మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ అన్న, నీకు కూడా ఆల్ ద బెస్ట్, ఓకేనా? ఖచ్చితంగా ఈసారి నువ్వు రాణిస్తావు, ఓకే? మా పాప కూడా నీ అంతే ఉంటుంది పుట్టది. ఓకే అమ్మా, నీకు కూడా ఆల్ బెస్ట్ అన్న. చెప్పండి, ఏం చదువుతున్నారు మీరు? 9th చదువుతున్నారు. సో యోగా చేయాలి అని ఎందుకు అనిపించింది? ఎవరి ప్రోత్సాహం వల్ల యోగా నేర్చుకున్నారు? నేను నా 4th క్లాస్ నుంచి యోగా నేర్చుకుంటున్నాను. అండ్ ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ నేను ఫోర్స్ఫుల్గా నేర్చుకోవడం, నా ఇంట్రెస్ట్ తోటే నేను నేర్చుకుంటున్నాను. సో ఇది కొంచెం డిఫికల్ట్, అంటే జనరల్ యోగాకి క్రీడ కోసం చేసేటువంటి యోగాకి డిఫరెన్స్ ఉంటుంది అంటున్నారు. కొంచెం హార్డ్గా చేయాలి అంటున్నారు. నిజంగా హార్డ్గా ఉంటుందా? ఇట్ డిపెండ్స్, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ డెడికేషన్ కూడా. సో ఎప్పుడన్నా ఈ సినిమాల్లో యోగాసనాలు చేయడం, పట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు కదా, అంటే సినిమాలు చూపిస్తుంటారు సరదాగా కామెడీగా, అట్లాంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా బాడీలో? అంటే మనం యోగాసనాలు చేసేటప్పుడు ఎప్పుడన్నా పట్టుకోవడం లాంటివి కానీ, పెయిన్స్ లాంటివి రావడం కానీ? ఉంటాయి. ఓవర్కమ్ చేయాలి. రైట్, వెరీ గుడ్. సో ఆల్ ద బెస్ట్ నాన్న. మీ పేరు మా? నా పేరు కే చందన ప్రియాంక. సో మీరు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? నేను నా 5th క్లాస్లో యోగా స్టార్ట్ చేశాను. 5th క్లాస్ నుంచి కాంపిటీషన్లో పాల్గొంటూ వచ్చారా? 5th క్లాస్లో అంటే 6th క్లాస్లో నుంచి 6th నుంచి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చాను. అండ్ ఇంకా నా ఫస్ట్ కాంపిటీషన్ NYSFA. ఎవరి ప్రోత్సాహం ఉంది మీకు ఇంట్లో? అమ్మదా నాన్నదా? అందరిది ఉంటుంది, అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారు, చెయ్యి యోగా బాగానే చేస్తున్నావు కదా అని చెప్పి. సో యోగా నేర్చుకోవడం అనేది మీకు మీరుగా నేర్చుకున్నారా, లేదా అమ్మ నాన్న ఎవరైనా చెప్పారా? నాకు నేను కానీ నేర్చుకున్నాను, కాకపోతే ఎంకరేజ్మెంట్ చెయ్యి అని చెప్పింది అమ్మ నాన్న అందరూ. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. నాన్న మీ పేరు? షణ్ముఖ ప్రియ సార్. షణ్ముఖ ప్రియ. చెప్పండి షణ్ముఖ ప్రియ, ఏం చదువుతున్నారు? 9th క్లాస్. 9th క్లాస్. గుడ్. 9th క్లాస్ చదువుతున్నారు కదా, ఏ ఇయర్ నుంచి నేర్చుకుంటున్నారు నాన్న మీరు? తర్వాత యోగా నేర్చుకోవడానికి కారణం ఏంటి? ఎవరి ప్రోత్సాహం వల్ల? నేను 6th క్లాస్ నుంచి యోగా నేర్చుకుంటున్నాను. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ని చూసి యోగా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇంట్లో అందరూ సపోర్ట్ చేస్తారు. అందరూ సపోర్ట్ చేస్తారు. ఓకే, క్రీడల్లో ఇంతవరకు పాల్గొనడం జరిగిందా అందరూ? మీరు అంటే ఏమన్నా మెడల్స్ వచ్చాయా? ఏమొచ్చాయి మీకు? నాకు 5th ప్లేస్ మెడల్స్ వచ్చాయి కాంపిటీషన్. యోగా డిస్ట్రిక్టా స్టేటా? డిస్ట్రిక్ట్. ఓకేనా? మీకు? నేను 2 స్టేట్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను. అండ్ ఒక దాంట్లో నాకు 5th ప్లేస్ వచ్చింది, ఇంకో దాంట్లో 6th ప్లేస్ వచ్చింది. మీరు నాన్న? డిస్ట్రిక్ట్లో 3rd ప్లేస్ వచ్చింది. డిస్ట్రిక్ట్లో 3rd ప్లేస్ వచ్చింది. ఓకే. మీ వయసు ఎంత? అలాగే ఏ క్లాసు ఏంటి? నా పేరు అచ్యుత్ కుమార్. నేను 8వ తరగతి చదువుతున్నాను. సో నాకు 12 years. యోగా ఎలా నేర్చుకున్నారు? ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు? నేను నా 4th క్లాస్ నుంచి యోగా చేయడం ప్రాక్టీస్ చేస్తున్నాను. హార్డా యోగా చేయడం? అంటే అది మీ ఇంట్రెస్ట్ పైన ఉంటుంది. కొన్ని ఆసనాస్ ప్రాక్టీస్ చేయడం వల్ల కొంచెం ఈజీ అవుతున్నాయి. సో ఇంకొన్ని ఆసనాస్ నార్మల్గా హార్డ్, కొన్ని ఈజీ. రైట్. యోగా ఏకాగ్రతను పెంచుతుంది అంటున్నారు కదా, మీకు క్లాస్లో పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంటుంది?
యోగా అది నిజమే, మన చదువు మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు, ప్లస్ యోగా కూడా బ్యాలెన్స్ చేస్తుంది. పార్టిసిపేట్ చేయడం అంటే చిన్నారులు కాబట్టి పోటీలో పార్టిసిపేట్ చేయడమే పెద్ద విషయం. అటువంటిది మెడల్స్ కూడా తీసుకొస్తున్నారంటే నిజంగా వీళ్ళని అభినందించాలి. సో చిన్నారులను ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఈ కాంపిటీషన్లో ప్రతి ఒక్కరు కూడా విన్నర్సే. ఎందుకంటే ఇక్కడ పోటీ అనేది ఉంటుంది కానీ పోటీలో ఒకరు గెలవచ్చు, ఒకరు కావచ్చు. జీవితంలో మాత్రం ఈ పోటీ ఏదైతే ఉందో ఇది ఉపయోగపడుతుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తోంది సాస్టివి. డయాబెటీస్ పేషెంట్స్కు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్న ఎస్ఎస్కే గ్లోబల్ డయాబెటీస్ సెంటర్ ఇప్పుడు కొత్త చిరునామాకు మారింది. ఇప్పట్నుంచి ఎస్ఎస్కే హాస్పిటల్లో మీకు అన్ని డయాబెటీస్ సేవలు అందుబాటులో ఉంటాయి. మా కొత్త చిరునామా 3వ లైన్, జేమ్స్ గార్డెన్, వెంకట్రామపురం, నెల్లూరు. ఇకపై డయాబెటీస్కు సంబంధించిన అన్ని సేవల కోసం ఎస్ఎస్కే హాస్పిటల్ను సందర్శించండి.